డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కుకట్పల్లి బ్రాంచ్లో 3 టర్మ్స్గా ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఎంతోమంది ఏజెంట్స్కి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ప్రీవియస్ వీడియోలో మనము ఎల్ఐసి జీవన్ ధార 2 గురించి మాట్లాడుకున్నాం. మరి దాంట్లో ఎన్ని రకాల పాలసీస్ ఉంటాయి, ప్లస్ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుందంటారా? అవును మేడం, ఉంటుంది. యాక్చువల్ జీవన్ ధారాలో చెప్పాలంటే టోటల్గా 11 రకాల ఆప్షన్స్ ఉంటాయి అందులో. అంటే రెగ్యులర్గా కట్టుకునేటువంటి పాలసీలో దానికి 9 ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ ప్రీమియంలో కట్టేటువంటి వాటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 9 ఆప్షన్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 వరకు రెగ్యులర్గా కట్టేటువంటి పాలసీలో ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ ప్రీమియం దాంట్లో 10 11 ఆప్షన్స్ అనేది వస్తాయి. అయితే ఈ ఒక్కొక్క ఆప్షన్కి ఒక రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఏదైతే ఉందో ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ను ఆయన ఒక 15 ఇయర్స్ కంప్లీట్ అయినాక కానీ, లేదా 5 ఇయర్స్, మినిమం ఇందులో 5 ఇయర్స్ ఉంటుంది, మ్యాక్సిమం 15 ఇయర్స్ ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్రీమియంలో. అదే సింగిల్ ప్రీమియం అనుకోండి, 1 ఇయర్ పేమెంట్ 1 ఇయర్ ఆగొచ్చు, లేదా 15 ఇయర్స్ వరకు ఆగొచ్చు. ఆయన పెట్టిన పెట్టుబడికి 1 ఇయర్ తర్వాత పెన్షన్ కావాలంటే 1 ఇయర్ తర్వాత ఇస్తాం, లేదు గ్రాడ్యువల్గా ఆయనకు 15 ఇయర్స్ తర్వాత కావాలంటే 15 ఇయర్స్ తర్వాత మనం పెన్షన్ అనేది కొనసాగిస్తాం. అయితే దీంట్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అని అంటే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, నేను ఒక 15 ఇయర్స్ పేమెంట్ చేశాను, లేదా ఒక 5 ఇయర్స్ పేమెంట్ చేశాను. ఆ 5 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు మాత్రమే పెన్షన్ కావాలి. ఫస్ట్ ఆప్షన్. నేను ఉన్నన్నాళ్ళు నాకు పెన్షన్ ఇవ్వండి, నా తదనంతరం ఎవరికి అక్కర్లేదు అనేది ఆ యొక్క ఆప్షన్. ఆయన బతికినాళ్ళు ఆయనకు పెన్షన్ ఇస్తాం. ఎంత పెన్షన్ ఇస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ 1 lakh పేమెంట్ చేసినట్టయితే, ఆయన ఒక 15 ఇయర్స్ పేమెంట్ చేస్తే ఆయన 15 ఇయర్స్కి 15 lakhs పేమెంట్ అవుతుంది. కానీ ఆయనకు 16th ఇయర్ నుంచి ఆయన బతికిన నాళ్ళు 2,13,000 దాదాపుగా ఆయనకి ఇయర్లీ పేమెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ అమౌంట్ అనేది ఆయనకు వస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు ఇస్తాం? అది ఆయన బతికిన నాళ్ళు ఇస్తాం. 100 సంవత్సరాలు ఉంటే 100 సంవత్సరాలు ఇస్తాం, లేదు మధ్యలో ఎప్పుడో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకైనా అక్కడితో క్లోజ్ అయిపోతుంది ఆ దాంట్లో. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే, నాకు పెన్షన్ ఇవ్వండి, నా తదనంతరం నాకు ఎవరైతే ఉన్నారో నామినీ ఉన్నారో నా నామినీకి నా యొక్క అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వండి అని దానికి ఆప్షన్. ఆ దాంట్లో ఏం చేస్తాం? ఫస్ట్ ఉన్నటువంటి సింగిల్ పర్సన్ అనమాట. ఈ సింగిల్ పర్సన్కు ఆయన బతికిన వాళ్ళు పెన్షన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 8 ఇయర్స్ బతికాడు, 8 ఇయర్స్ పెన్షన్ ఇస్తూ ఉంటాం. తర్వాత నామినీ ఎవరినైతే ఇచ్చారో ఆ నామినీకి ఆయన తదనంతరం ఆ యొక్క అమౌంట్ అక్యుములేట్ అయినటువంటి అమౌంట్ను నామినీకి ఇస్తాం. అది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి అని అంటే, నాకు పెన్షన్ ఇవ్వండి, నాకు పెన్షన్ ఇచ్చి నా వయసు ఒక 75 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను పెట్టిన పెట్టుబడిలో 50% అమౌంట్ నాకు ఇవ్వండి. ఓకే, 50% అమౌంట్ నాకు ఇవ్వండి, మళ్ళీ నేను అక్కడి నుంచి నేను బతికుంటే నాకు సేమ్ పెన్షన్ కొనసాగిస్తాం. అందులో ఆ పాలసీలు ఏం చేస్తాం, ఆ యొక్క ఆప్షన్లు ఏం చేస్తాం, సేమ్ పెన్షన్ కొనసాగిస్తాం. ఎంత పెన్షన్ ఇస్తామో ఆ పెన్షన్ అనేది కంటిన్యూగా ఇస్తాం. కానీ అందులో ఆయన వయసు 75 ఏళ్ళు వచ్చినప్పుడు 50% అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది థర్డ్ ఆప్షన్లో. ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే, ఆ ఆప్షన్లు ఏంటి అని అంటే, ఆయనకు 75 ఇయర్స్ వచ్చిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ పర్సన్ 15 ఇయర్స్ పేమెంట్ చేశాడు, 45 ఇయర్స్ నుంచి ఆయనకు పెన్షన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 75 ఇయర్స్ వరకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నాడు. 75 ఇయర్స్ తర్వాత ఆయనకు ఎంతైతే అమౌంట్ అక్యుములేట్ అయ్యిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ 1,00,000 రూపాయలు అనుకున్నట్టయితే 15 ఇయర్స్ 15 lakhs అవుతుంది. కాబట్టి 15 lakhsని కూడా ఆయనకు 75 ఇయర్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆయనకు 75 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయనకు 15 lakhs ఇచ్చేస్తాం. 45 నుంచి 75 ఇయర్స్ వరకు మనం ఎవ్రీ ఇయర్ ఆయనకు 1,70,000 దగ్గరగా ఆయనకు అమౌంట్ ఇచ్చేసాం. ఆయన బతికుంటే 75 ఇయర్స్ తర్వాత కూడా ఆయన బతికున్నట్టయితే 100 సంవత్సరాలు ఉన్నా 100 సంవత్సరాల వరకు సేమ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఏదైతే పెన్షన్ ఇచ్చామో ఆ పెన్షన్ కంటిన్యూగా ఇస్తూ ఉంటాం. ఇంకొకటి ఐదో ఆప్షన్. బెనిఫిట్స్ బాగున్నాయి సార్, ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. మీరు ప్రజలు అలా కోరుకుంటారు కాబట్టి కార్పొరేషన్ అలా తీసుకొస్తుంది. సో కాబట్టి ఏమంటుంటున్నానంటే, ఇవాళ నా వయసు 75 ఇయర్స్ అయింది, నాకు ఒక అమౌంట్ వస్తే బాగుండు, నాకు ఉంటే బాగుండు అనేటువంటి ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. సో అట్లా అమౌంట్ ఇస్తూ ప్లస్ వాళ్ళు కంటిన్యూగా పెన్షన్ ఇస్తూ వాళ్ళు ఉన్నంత వరకు
అదొక మంచిదే కదా, మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మంచి ఆప్షన్. టైప్స్ ఆఫ్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క ఆప్షన్ ఉంది. బెనిఫిట్స్. అలాగే ఇంకొక ఆప్షన్, అలా కాదు నాకు 8 years వచ్చే వరకు కంటిన్యూ పెన్షన్ ఇవ్వండి, ఆ తర్వాత కూడా పెన్షన్ ఇవ్వండి, కానీ 8 years వచ్చిన తర్వాత నేను ఒక 50% అమౌంట్ తీసుకుంటాను, అట్లా ఆప్షన్ ఇస్తాం. అంటే దీనికి ఈ వేరియేషన్కి ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆప్షన్ ప్రకారంగా 75 yearsకు 50% తీసుకుంటే అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తుంది, 75 yearsకు 100% అమౌంట్ తీసుకుంటే కొంచెం పెన్షన్ తగ్గుతుంది, అదే 8 yearsకు ఆయనకు 50% అమౌంట్ తీసుకుంటే ఇంకా పెన్షన్ పెరుగుతుంది. 6వ ఆప్షన్లో 8 years వచ్చిన తర్వాత నా అమౌంట్ మొత్తం నాకు ఇవ్వండి, అప్పటిదాకా నాకు పెన్షన్ ఇవ్వండి, తర్వాత కూడా పెన్షన్ కొనసాగించండి, నాకు 8 years వచ్చినప్పుడు నా పూర్తి అమౌంట్ నాకు ఇవ్వండి. అంటే దీంట్లో ఏంటంటే ఏజ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాడు కాబట్టి పెన్షన్ పోర్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పోర్షన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఫస్ట్ నుంచే పెరిగిన అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అలా కాదు. 7వ ఆప్షన్ ఏంటి అని అంటే నాకు పెన్షన్ ఇవ్వండి సార్, నేను బతికిన నాళ్ళు నాకు పెన్షన్ ఇవ్వండి, నా వయసు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు నేను పెట్టిన అమౌంట్లో 5% నాకు రిటర్న్ ఇవ్వండి, 76వ సంవత్సరం నుంచి నాకు 5% నాకు అమౌంట్ ఇవ్వండి. ఎప్పటి వరకు? 95 సంవత్సరాల వరకు, రాబోయే 20 years, అంటే అక్కడ నుంచి 20 years వరకు ఎవ్రీ ఇయర్ 5% ఆయనకు అమౌంట్ ఇస్తూ ఉంటాం. ఆయన ఎంతైతే అమౌంట్ అక్కడ అక్యుములేట్ అయిందో దాంట్లో 5% అమౌంట్ ఇస్తుంటాం. దానివల్ల ఏంటి, అడిషనల్ పెన్షన్ తీసుకున్న ఫీలింగ్ ఆయనలో కలుగుతుంది ఖచ్చితంగా కదా. ఒకవేళ ఆయన 100 సంవత్సరాలు ఉంటే అప్పటిదాకా పెన్షన్ ఇస్తాం ఎట్లాగో, కానీ ఆయన వయసు 75 ఏళ్ళు వచ్చాయి కాబట్టి ఈ పెన్షన్తో పాటు ఆ వయసు రీత్యా ఆ టైంలో మెడికల్ అవసరాలు ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, ఆ పర్పస్లో ఆయనకు ఒక ఇన్కమ్ వస్తున్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. 8వ ఆప్షన్లు ఏంటి అని అంటే మేము ఇద్దరం ఉన్నాము, ఆల్మగలం ఉన్నామండి, లేదా భార్య భర్తలు మేము ఇద్దరం ఉన్నాము, మాకిద్దరు అంటే జైంట్ లైఫ్ ఆప్షన్. ఇది జైంట్ లైఫ్ ఆప్షన్లు ఏంటి అని అంటే నాకు పెన్షన్ ఇవ్వండి, నా తర్వాత నా మిస్సెస్ కూడా పెన్షన్ ఇవ్వండి. ఎవరైతే జైంట్ లైఫ్ పెడతారో ఆ మిస్సెస్ పెట్టచ్చు, ఇంకెవరైనా పెట్టచ్చు, వాళ్ళు ఎవరిని పెట్టినా కూడా వాళ్ళకు కంటిన్యూగా పెన్షన్ అనేది ఇవ్వండి, తర్వాత డబ్బులు ఇచ్చేది ఉండదు ఆప్షన్లో. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికి 10 సంవత్సరాలు జైంట్ లైఫ్లో వాళ్ళకు పెన్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది 8వ ఆప్షన్. ఈ 9వ ఆప్షన్ తీసుకున్నప్పుడు నాకు జైంట్ లైఫ్, ఇది కూడా జైంట్ లైఫ్, నాకు పెన్షన్ ఇవ్వండి, నా తదనంతరం నా నామినీకి పెన్షన్ ఇవ్వండి, ఆమె తదనంతరం నా డబ్బులు ఏవైతున్నాయో 3rd జనరేషన్కు డబ్బులు ఇచ్చేసేయండి, ఇంకెవరినైతే నామినీ ఇస్తానో వారికి డబ్బులు ఇవ్వండి అని దాని అర్థం. అంటే ఈ 9 ఫస్ట్ రెగ్యులర్ ప్రీమియం, ఇది అంటే రెగ్యులర్గా కట్టుకునే వారికి ఉపయోగపడేటువంటి ఆప్షన్స్. దీనివల్ల ఏమవుతుందంటే 9వ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఆయన తీసుకుంటాడు, వాళ్ళ మిస్సెస్ అయితే మిస్సెస్ తీసుకుంటారు, ఇంకెవరైనా ఉంటే వారు కూడా తీసుకుంటారు, తర్వాత 3rd జనరేషన్కు ఆయన అమౌంట్ వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి పెన్షన్ అనేది అక్కడ డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ యొక్క ఆప్షన్ మనం ఆప్ట్ చేసుకున్న తర్వాత మార్చలేము. ఇది ఫస్ట్ క్లియారిటీ. ఇది రెగ్యులర్ దాంట్లో ఉండేది. అదే సింగిల్ దాంట్లో ఏంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 10 and 11th ఆప్షన్. 10th ఆప్షన్లో ఏంటంటే సేమ్ ఇందులో ఉన్నట్టుగానే ఉంటాయి. 10th ఆప్షన్లో ఏంది, ఆయన సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఆయన లైఫ్ టైం ఆయనకు పెన్షన్ ఇస్తాం, వాళ్ళు ఎవరైతే సెకండ్ నామినేషన్ ఉంటారో, సెకండ్ జాయింట్ లైఫ్ ఎవరైతే ఉంటారో వారికి కూడా కంటిన్యూగా పెన్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కంపారిటివ్లీ రెగ్యులర్ కన్నా కొంచెం ఎక్కువగా వస్తుంది అందులో, ఎందుకంటే సింగిల్ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ టైం ఇస్తాం, తర్వాత ఎలాంటి పెన్షన్ అనేది అమౌంట్ అనేది రిటర్న్ చేయం. అదే 11th ఆప్షన్లో సేమ్ ఇందులో 9th ఆప్షన్ ఎలా ఉందో అందులో 11th ఆప్షన్ కూడా అలాగే. 11th ఆప్షన్లో ఏంటి అంటే ఆయనకు టోటల్గా పెన్షన్ ఇస్తూ ఉంటాం, ఆయన తదనంతరం ఆయన జాయింట్ లైఫ్కి పెన్షన్ ఇస్తాం, ఆ తదనంతరం 3rd జనరేషన్కి మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బాగుంది సార్. జీవన్ ధార 2 పాలసీ బాగుంది, టైప్స్ బాగున్నాయి, టైప్స్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. బెనిఫిట్ ఉంది ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో దానికి అనుగుణంగా. ఇంత ప్రీవియస్ ఉన్న పాలసీలు ఏంటంటే కొన్ని ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, అది ఒకేసారి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాంట్లో ఒక నామినీ అంటే వైఫ్ కానీ వాళ్ళ యొక్క బ్లడ్ రిలేషన్ పెట్టుకునే ఆప్షన్ ఉండింది. ఇందులో ఎవరినైనా పెట్టుకునే ఆప్షన్ అనేది ఉంది కాబట్టి ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్. అదే కాదు, ఇంకొకటి ఆప్షన్ దీంట్లో ఏంటంటే వీరి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, టాప్అప్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంది. టాప్అప్ చేసుకోవడం అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 సంవత్సరాలు కట్టాను, 5వ సంవత్సరం నా దగ్గర ఒక 10 లక్షలు వచ్చాయి, వేసేసుకోండి ఆప్షన్ ఇస్తున్నాం, దానివల్ల పెన్షన్ ఇంకా ఎక్కువ వస్తుంది వారికి, ఈ అమౌంట్ కూడా అందులో డిపాజిట్ అవుతుంది, పెన్షన్ ఎక్కువ వస్తుంది.
అదే మేము ప్రీవియస్ పాలసీలలో కావాలంటే ఇంకొక పాలసీ తీసుకోవాలి, కానీ దాంట్లో డిపాజిట్ అనేది ఉండేది కాదు. ఈ దాంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ జీవన్ ధార 2 అనేది ఒక వరదలాగా, ఎట్లా అంటే ఒక కాలువ ఎలాగ మనం ఫ్లో దార అన్నాం కదా, ఒక దార అంటే ఆ మాదిరిగా ఇది ఫ్లో మాదిరిగా వాళ్ళ యొక్క లైఫ్ మొత్తానికి ఒక దారలాగా పనిచేస్తూ ఉంటుంది. సో అందువల్ల ఈ జీవన్ ధార పాలసీ గురించి ఇంకెవరికన్నా ఏదైనా సందేహాలు ఏమన్నా ఉన్నట్టయితే నన్ను సంప్రదిస్తే నేను వారికి కూడా సలహా సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ సలహా సూచనలు పాటించి వాళ్ళ యొక్క జీవితంలో ఒక మంచి బాటను వేసుకోవాలని చెప్పేసి నేను మీ ద్వారా మీ సుమన్ టీవీ ప్రేక్షకులను కోరుకుంటున్నాను. సందేహాలు అన్నారు కానీ సార్ ఏమి రావు, ఎందుకంటే చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా. అలా అనుకుంటే రకరకాల అంత చెప్పినా కూడా ఒక్కొక్కసారి కొంతమంది కామెంట్స్ ఎలా చేస్తారంటే మరి అది కూడా చెప్పడానికి బాగుండదు, కానీ అది సరే ఇక అన్నీ చూసుకొని పోవాలి. ఇంకా ఏదైనా సందేహాలు ఉండొచ్చు, అంటే అందరికీ మనం క్యాచ్ చేసిన విధంగా అందరు క్యాచ్ చేయాలనేది ఉండదు. కాబట్టి ఇంకెవరికైనా సలహా సూచనలు కావాలన్నా, ఇంకేదైనా వాళ్ళకు దీని గురించి ప్లాన్ మనం నుంచి తీసుకోవాలన్నా. ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు. ఖతర్ నుంచి ఫోన్ వస్తుంది, యుఎస్ఏ నుంచి వస్తుంది, తర్వాత యూకే నుంచి వచ్చాయి, ఇక్కడ మన ఆంధ్రలో ఆంధ్ర నుంచి వచ్చాయి, కడప నుంచి వచ్చాయి, చిత్తూరు నుంచి, నెల్లూరు నుంచి ఇలా వచ్చాయి. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏమడుగుతున్నారంటే సార్ మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని. ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అక్కర్లేదు, ఇక్కడ నేనున్నాను, నేనే మీకు కంప్లీట్ చేసి ఇస్తాను, మీరున్న దగ్గరే ఉండండి, మీకు ఏం కావాలన్నా అన్ని సందేహాలు తీరుస్తూ మీరున్న దగ్గరనే నేను కంప్లీట్ చేసి ఇస్తాను. మీకు ఎవరైనా ఉన్నట్టయితే అక్కడ అప్రోచ్ అవ్వండి, వారి దగ్గర తీసుకోండి, వారి దగ్గర నుంచి మీరు కంప్లీట్ చేయండి. లేని పక్షంలో నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ సుమన్ టీవీలో ఉన్నాను కాబట్టి, సుమన్ టీవీ వాళ్ళు ఆషామాషికి ఎవరికి అది కాదు కాబట్టి మీరు ఎలాంటి దాని గురించి బెంగ అక్కర్లేదు, దాని గురించి మీరు ఎలాంటి వరి అక్కర్లేదు. మీరు ఉన్న దగ్గర నుంచే మీ ప్లాన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.